మ్యాగీ మసాలా కాకుండా ఇంట్లోనే కొత్తగా ఎగ్ నూడిల్స్ ట్రై చేశాను. సింపుల్‌గా మ్యాగీని ఇలా ఎగ్ నూడిల్స్‌గా మార్చి చూస్తే రుచి మటుకు షాక్ ఇచ్చిందండి. మరెలా చేశాను, ఏంటనేది మన రెసిపీలో వెళ్లి చూద్దామా? అంతకంటే ముందు సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్‌కి వెల్కమ్ మీ అందరికీ. ముందుగా మనం ఒక బౌల్‌లో హాట్ వాటర్ పెట్టుకోవాలి మ్యాగీని ఉడికించుకోవడానికి. అందులో హాట్ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత నూడిల్స్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని కొంచెం బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించాలి. అప్పుడు నూడిల్స్‌ని ఇలా పైకి తీస్తుంటే విడివిడిగా అయ్యేలా చూసుకోవాలి. వాటర్‌లోనే చాలా పైకి కిందకి లాగితే నూడిల్స్ ఇలా విడిపోతాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఉడికిస్తే నూడిల్స్ మెత్తబడిపోతాయి. జస్ట్ 60% మాత్రమే కుక్ చేయాలి. 40% మాత్రం నార్మల్ టెక్స్చర్‌లో ఉండాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని నేను పక్కన బౌల్లో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడాలి ఎక్కువగా ఉడికించినప్పుడు. ఎక్కువగా ఉడికిస్తే నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. అందుకే 60% కుక్ చేసుకుంటే మనకి ఈ స్టేజ్‌లో పర్ఫెక్ట్ ఉంటాయి. చూసారా, స్టిక్ అవ్వకుండా నూడిల్స్ ఎంత బాగా విడివిడిగా ఉన్నాయో. ఇలా 60% కుక్ చేస్తేనే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మనము. నేను ముందుగానే ప్యాన్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను కదండి. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి, లైట్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని ప్యాన్లో వేసి లైట్గా స్క్రాంబుల్ చేసుకుంటాం. నేను 2 ఎగ్స్ని బీట్ చేసుకున్నాను. ప్యాన్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ స్క్రాంబుల్ ఎగ్స్లా చేసుకుంటున్నాను. ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసి అలా చిన్న చిన్న ముక్కలుగా స్క్రాంబుల్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. మనం మ్యాగీ మసాలా వాడట్లేం కదా, దానికి బదులుగా నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది నూడిల్స్లోకి చాలా పుల్లగా టేస్టీగా ఒక కొత్త ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ ఒకదానికి ఒకటి స్టిక్ కాకుండా బాగా స్ప్రెడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్తో నూడిల్స్ బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేయాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్లో ఎగ్, చాట్ మసాలా, కారం అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసిన తర్వాత పైనుంచి మనము కొద్దిగా టమాటో కెచప్ వేసుకుంటే అంతే అండి, మన సింపుల్ కానీ డిఫరెంట్ చాట్ మసాలా ఫ్లేవర్తో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు. ఈసారి చాట్ మసాలాతో టేస్టీతో మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అంతే, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.